పార్ట్ 1 ఫ్లాప్ అయింది కదా సార్. అందుకే పార్ట్ 2 తీస్తున్నా. ఇది ఫ్లాప్ అయితే పార్ట్ 3 తీస్తా. ఆడియన్స్ మీద రివెంజ్ అన్నమాట. మేమైతే ఈరోజు మా ఊర్లో ఎస్టీ కాలనీ అని ఒకటి ఉంది. సో అక్కడ ఒక ప్రైమరీ స్కూల్ అయితే ఉంది. అక్కడికి వెళ్ళి పిల్లలతో మాట్లాడదామని మేము అనుకున్నాం. అక్కడైతే 20 to 30 మంది పిల్లలు అయితే ఉన్నారు. వాళ్ళతో ఈరోజు మొత్తం మేము హ్యాపీగా గడపాలని అనుకుంటున్నాము. నేను చిన్నప్పుడు 5th క్లాస్ చదివేటప్పుడు ఎలిమెంటరీ స్కూల్లో 2nd క్లాస్కి అమర్నాథ్ సార్ అని ఒక సార్ టీచ్ చేసేవాళ్ళు. సార్ చాలా బాగా చెప్తారనమాట. సో ఆ సారే ఇప్పుడు ఈ స్కూల్కి ప్రిన్సిపల్. ఆ విషయం తెలియగానే మేము ఖచ్చితంగా వెళ్ళాలని అయితే అనుకున్నాము. ఇంకా అక్కడికి వెళ్ళి పిల్లలతో బాగా ఆడుకొని, అలాగే వాళ్ళకి కొన్ని చాక్లెట్స్, బిస్కెట్స్ ఇలా ఏదో ఒకటి తీసుకొని వాళ్ళకి ఇచ్చి వాళ్ళతో బాగా హ్యాపీగా ఆడుకొని వచ్చేద్దామని అయితే ఫిక్స్ అయిపోయాం. ఇంకా మా ఊర్లో ఉండే ఒక అత్తేమో ఆ పిల్లలకి క్రాఫ్ట్స్ నేర్పిద్దామని అనుకుందనమాట. సో అత్తని తీసుకొని వెళ్ళిపోయాం. నేను బోట్లు చేయడం నేర్పిస్తా. సో మీరు కూడా మాతో వచ్చి చూడండి అక్కడికి. నీ ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ. మేము ఇప్పుడు స్కూల్కి వెళ్తున్నాం. లాస్ట్ 5 years నుంచి తిరిగి ఒకరి డ్రైవింగ్ మీద ఒకరికి ఎంత నమ్మకం ఉందో. రోడ్డుకి ఇంకో వైపే మా హై స్కూలు. అబ్బా, హై స్కూల్ మెమరీస్ గుర్తుకొస్తే ఇంకా నవ్వలేక చచ్చిపోతాం ఇప్పటికి కూడా మేమైతే. సో ఇదే మా ఊరు, చూసేయండి. ఇంకో 10 years తర్వాత వచ్చి చూస్తే అసలు మొత్తం ఈ రోడ్లో బిల్డింగ్లు వచ్చేసి ఉంటాయో ఏమో. చింటుగాడు చూడండి, కాలేజ్ నుంచి ఇంటికి వచ్చామంటే కలిసి తిరుగుతూనే ఉంటాం. అసలు వాడి వల్ల నా జీవితం ఇలా నాశనం అయిపోయింది. చదువుకోవాల్సిన రోజుల్లో రోడ్ల మీద తిప్పి చేశాడు. అయ్యో, చూసి బెంగళూరుకో హైదరాబాద్కో వెళ్ళిపోతామేమో అని భయపడద్దండి. ఇక్కడికే కొంచెం దూరంలోనే స్కూల్ వచ్చేస్తుంది. అక్కడ దూరంగా కనిపిస్తుండే కొండ మీద ఏకాదశి పండుగ మాత్రం చాలా బాగా జరుగుతుంది తెలుసా. అబ్బా వావ్, మీ ఊరు ఎంత గ్రీన్గా ఉంది అనుకునేరు. కొన్ని మంత్సే ఉంటుంది, ఉన్నప్పుడు ఎంజాయ్ చేయాలి మనం. అంతే పోవాల్సిందే పద. ఏం మాట్లాడుతున్నావురా? ఆ విషయం ముందే చెప్పాలరా, ప్రపంచం స్తంభించిన తర్వాత చెప్తున్నావేంటరా? దారిలో పిల్లలతో ఏమేమి గేమ్స్ ఆడిపించవచ్చు, ఏమేమి యాక్టివిటీస్ చేపించవచ్చు అని ఆలోచించుకుంటూ వస్తున్నాం. క్యాంప్ గుర్తొస్తుంది. మేము క్యాంప్ కి 7 days క్యాంప్ కి వెళ్ళినప్పుడు ఇంకా ఫీల్డ్ వర్క్ ఉన్నప్పుడు వచ్చి ఉండాల్సింది. ఎంత బాగుంది. NSS క్యాంప్ వెళ్ళినప్పుడు ఒక రోజు క్యాంప్ మొత్తం స్కూల్లే మాకు సూపర్ గా ఉండింది. అసలు ఆ స్కూల్ అయితే మొత్తం ఎంత బాగా ఎంజాయ్ చేసినాము. ఈ మాత్రం దానికి ఇంత షాక్ అవుతాడేంట్రా? ఇలాంటి మన దగ్గర చాలా ఉన్నాయి. నా గురించి చెప్పలేదా బాబుకి? ఈ క్యాంపస్ ఎంత బాగుంది చూడండి. మేము లోపలికి రాగానే ఇది మా స్కూలే కాకపోయినా కూడా మాకు ఎందుకో ఒక హోమ్లీ ఫీలింగ్ వచ్చేసింది. చాలా బాగా ప్రశాంతంగా అనిపించింది అన్నమాట ఇక్కడ. చిన్నప్పుడు గుర్తుందా మీకు, మనం తెలుగు బుక్స్లో బడి గుడి లాంటిది, టీచర్స్ దేవుళ్ళ లాంటి వాళ్ళు అని చదువుకున్నాం కదా. అది 100% నిజము అనిపిస్తుంది ఇప్పుడు. హైట్ వెయిట్ బిహేవియర్ చూసి మూర్ఖుడే మోరుకున్నాను. దైవ భక్తి ఉందంటే మంచోడే. వీళ్ళకి ఇది ఫస్ట్ డే ఆఫ్ స్కూల్ అనమాట. అందుకే ఇంత తక్కువ మంది ఉన్నారు. వీళ్ళలోనే 2nd క్లాస్ నుంచి 5th క్లాస్ వరకు ఉన్నారనమాట పిల్లలు. బట్ ఎంత యాక్టివ్గా, ఎంత ఫోకస్డ్గా నేర్చుకుంటున్నారంటే వాళ్ళు, చాలా బాగా అనిపించింది. ఇలాంటి యాక్టివిటీస్ ఉండాలి పిల్లలకి చిన్నప్పుడు. స్టార్టింగ్లో ఈ పిల్లలందరూ మమ్మల్ని చూసి టీచర్స్ అనుకున్నారో ఏమో. మేము టీచర్స్ కాదురా, మేము మీ అక్కలమే, మీకు నేర్పించడానికి వచ్చామంతే, మనమంతా చాలా బెస్ట్ ఫ్రెండ్స్ ఇప్పుడు అని చెప్తే అప్పుడు ఇంకా వాళ్ళు కొంచెం అలవాటు పడ్డారు. అప్పటి వరకు భయంగా ఉన్నారు అసలు, కానీ చాలా క్యూట్ ఉన్నారు ప్రతి ఒక్కరు. అండ్ గ్రాస్పింగ్ పవర్ కూడా బాగా ఉందన్నమాట, తొందరగా నేర్చేసుకున్నారు. ఇట్లుంటుంది మళ్ళీ మనతో. ఏంటి ఈ మాత్రం హిట్ ఇస్తే చాలు, చెల్లరైపోతారు.
ఫుల్గా తినేసి వచ్చాం సార్, కడుపులు చాలా ఫుల్ ఉన్నాయి అని చెప్పినా కూడా మా అమర్నాథ్ సార్ మా కోసం ఇవి తెప్పించారు. మాకు వీళ్ళ క్లాస్ రూమ్స్ మాత్రం పిచ్చి పిచ్చిగా నచ్చేసాయి తెలుసా. అసలు ఇక్కడ ఎంత ఇన్ఫర్మేషన్ ఉందంటే ఈ బయాలజీ బొమ్మలు, ఆ సూక్తులు, వెజిటబుల్స్ నేమ్స్, వర్ణమాలలు, టేబుల్స్, తెలుగు నెలలు అండ్ వస్తువుల సంఖ్యామానం అని ఒకటి ఉంది ఇక్కడ. అసలు అది మేము చిన్నప్పుడు ఒక్కసారి కూడా చదువుకోలేదు, ఇప్పుడు కొత్తగా నేర్చుకుంటున్నాం. ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఎంత హెల్ప్ఫుల్ కదా. ఇక్కడైతే గొప్ప గొప్ప వ్యక్తుల పటాలు, డిఫరెంట్ నేషనల్ ఫ్లాగ్స్ ఉన్నాయి. ఇక్కడ జాతీయ చిహ్నాలు, రాష్ట్ర చిహ్నాలు అండ్ చిన్న చిన్న తెలుగు పదాలు, సెంటెన్సెస్, ఇంగ్లీష్ వర్డ్స్, వాటి మీనింగ్స్, షేప్స్ చాలా రకాలుగా ఉన్నాయన్నమాట. బాగా నచ్చింది క్లాస్ రూమ్ మాత్రం. మాకు చిన్నప్పుడు ఇలా లేనే లేదు. యాక్టివిటీస్ అయిపోయిన తర్వాత అందరం కలిసి చాక్లెట్స్ తిన్నాము. అబ్బా, మా ఉదయ్ అయితే ఒక ఫన్నీ థింగ్ చేసింది. డైరెక్ట్గా మా సార్ దగ్గరికి వెళ్ళి, సార్ మాకు యూట్యూబ్ ఛానల్ ఉంది అని చెప్పింది. ఇంకా మా సార్ ఏమో లింక్ షేర్ చేయండి, మరి నేను కూడా సబ్స్క్రైబ్ చేస్తాను అన్నారు. చెప్పడం మర్చిపోయా, ఈ పిల్లలు మా కోసం చిక్కీలు తెచ్చిచ్చారు. థ్యాంక్స్ రా. మళ్ళీ వస్తాం మీ స్కూల్కి ఎప్పుడైనా. ఓకే బాయ్ బాయ్. ఆల్రెడీ మేము ఆ పిల్లలందరినీ చాలా మిస్ అవుతున్నాము. ఒక ఫ్యూ మినిట్స్ ముందు మన పాప ఏందో తాగుదామనింది, గుర్తుంది కదా. అది మీరు అనుకోనిండేది డివైడర్ దగ్గర ఇరుక్కుపోయినాము స్కూటీలో. మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడరు. నేను గాలికి ఎగిరిపోతానేమో అని పిల్లలిద్దరూ భయపడుతున్నారు. నేను చాలా స్ట్రాంగ్ అని మీరన్నా కొంచెం చెప్పండి అట్లీస్ట్, లేకపోతే విననే వినరు వీళ్ళు. రా బాబా, ఏమి రాలేదు. ఆటో అడే కార్ వస్తుంది, పైకి ఎక్కు. అన్న రూల్స్ పెడతారు, ఆయన ఫాలో అవ్వరు, కానీ మనం ఫాలో అవ్వాలి. ఆడ దాటుకొని ఆటో వెళ్ళిపోయినాక పోయినా కూడా పోవచ్చు. మధ్యలో నాకు ఏడుపు వస్తుందిరా. థ్యాంక్ యూ. ఇక్కడ చూస్తే షాప్ కీపర్ డైరెక్ట్ మాకు ఫ్రిడ్జ్ కీసే ఇచ్చేసినాడు. మాలో ఇద్దరమేమో ఒకరు బటర్ స్కాచ్ కోను, ఇంకొకరు షుగర్ కేన్ జ్యూస్ తీసుకుందామని డిసైడ్ అయినాం కదా. ఈ మూడో అమ్మాయి ఉందండి, ఈమెకి టీనే కావాలంట ఇంత ఎండలో. మీరు కూడా ఇలాంటి వాళ్ళేనైతే కామెంట్ చేయండి. చిచ్చి, మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. తొందర టీ బాగుంది. అరే మధ్యాహ్నం పూట టీ ఏంది? ఏం చెప్పావురా? ఇందులో నీకేం అర్థమైందిరా? అర్థం కాకే ఏం చెప్పావురా అని అడిగాను. ఎంత చెప్పినా వింటుందా ఏంటి? రోజుకి 100 గ్లాసెస్ ఆఫ్ టీ తాగమన్నా తాగుతుంది. ఇదిగో తను ఖాళీ చేసిన టీ కప్ కూడా చూపియాలంట మీకు, చూడండి. ఇవే తగ్గించుకుంటే మంచిది. ఇంకా వచ్చేటప్పుడేమో మా బార్గెనింగ్ స్కిల్స్కి కొంచెం పదును పెడదామని చెప్పి కొబ్బరి బొండాలు కొన్నాం. మంచి అంకుల్ తక్కువ రేట్కి ఇచ్చాడు. ఓ, ఈ పిల్ల క్రికెట్ ఆడే క్లిప్ పెట్టడం మర్చిపోయాను. మేమందరం డాడ్జ్ బాల్ కూడా ఆడాము. ఇంకింటికి వెళ్ళిపోయాం మళ్ళీ. ఈరోజు పిల్లలతో అయితే చాలా బాగా ఆడుకొని అయితే వచ్చేసాము. ఒకడైతే వచ్చి అక్క నా దగ్గర రా అంటాడు, వీడేమో ఈ పక్కకు వచ్చి అక్క నా దగ్గర రా అంటాడు. ఇద్దరు కలుపుకొని అక్కారా 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 అని చెప్పి నన్ను అయితే లాగినారు. అక్కడికి లాస్ట్కి అయితే వాళ్ళకి ఏదో ఒకటి చెప్పేసి అయితే వచ్చేసాము. లైక్ నెక్స్ట్ వీక్ వస్తాము, ఇంకా ఆడుకుందాం, ఇప్పటికైతే మేము వెళ్ళాలి, టైం అవుతుంది అని అయితే చెప్పేసి వచ్చేసాము. మా 5th క్లాస్ తర్వాత అసలు అమర్నాథ్ సార్ని చూడలేదన్నమాట. మళ్ళీ ఇప్పుడు 9 years తర్వాత కలిసాము కాబట్టి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇప్పుడు సార్ అక్కడ హెచ్ఎం. గాంధీ గారు, నెహ్రూ గారైనా జైల్లో కూర్చొని ఆత్మకథలు రాసేది, వాళ్ళకైనా ఆత్మలు ఉండేది, మాకుండవా? క్లాస్ రూమ్స్ కూడా సూపర్ ఉన్నాయి. ఆ క్లాస్ రూమ్స్ మేము చదివేటప్పుడు కానీ అలా ఉండుంటే ఈ పాటికి ఒక ఐఏఎస్ ఐపీఎస్ అయిపోయానేమో. ఇవే తగ్గించుకుంటే మంచిది. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాం ఈ రోజు. యాక్చువల్ గా చెప్పాలంటే మా స్కూల్ డేస్ మొత్తం మాకైతే గుర్తొచ్చేసాయి. నేనైతే పేపర్ బోట్ నేర్పించాను, ఇంకా
డాడ్జ్ బాల్ అని మేము భలే ఆడుకునే వాళ్ళం. మీరు ఎవరైనా ఆడుకుని కామెంట్ చేసేయండి. కూడా నేర్పించేసాం. ఇంకా డాడ్జ్ బాల్ ఆడేటప్పుడు చూడాలి, తీసి ఒకడికైతే కొట్టేశాడు, వాడు అలానే పడిపోయినాడు. దాంతో వచ్చే కొట్లాడుకున్నారు కూడా పిల్లలు. చాలా ఫన్నీగా ఉంది. వాళ్ళు కొట్టుకుంటుంటే వదిలించడం మా వల్ల అయితే అసలు కాలేదు. సార్ వచ్చి ఏంటనే సైలెంట్ అయిపోయారు. సార్ అప్పటి నుంచి చాలా స్ట్రిక్ట్ అన్నమాట. సో బాగా హ్యాపీగా అనిపించింది. నెక్స్ట్ టైం కూడా నాకైతే వెళ్ళాలని ఉంది. మనం వెళ్దాం ఖచ్చితంగా. నెక్స్ట్ టైం వెళ్దాం. అయినా ఉదయ్ అసలు మనం స్కూల్లో ఉన్నప్పుడు స్టూడెంట్స్ గా ఉన్నప్పుడు చాలా స్ట్రిక్ట్ గా ఉండే టీచర్స్, వాళ్ళకి భయపడే వాళ్ళము. ఇప్పుడు చూస్తే వాళ్ళతో ఎట్లా మాట్లాడతాము. అప్పుడైతే మాట్లాడాలంటేనే ఇట్లా వచ్చి షివర్ అయిపోయే వాళ్ళం. సార్ ఓకే 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 సార్, నేనెంత ఎదవనో నాకే తెలియదు. మాకు తెలుసులేరా. ఓకే సార్ ఇలా పెట్టుకుని సార్ ఓకే సార్ ఓకే సార్ ఓకే సార్ అంతే. ఇది తప్ప వచ్చేది కాదు. ఇప్పుడైతే మొత్తం భాగవతం చెప్పినట్టు వాళ్ళకి మొత్తం చెప్పేస్తున్నాం. మాకైతే అమర్నాథ్ సార్ చాలా ఫేవరెట్ అయిపోయాడు. సో మీకు కూడా అలా ఫేవరెట్ టీచర్స్ కానీ ఫ్యాకల్టీస్ ఉంటే కామెంట్ చేయండి. ఇంకా అంతే ఈరోజు. నెక్స్ట్ టైం ఇంకా రేపు హై స్కూల్కి వెళ్దాం. రేపు మా స్కూల్కి వెళ్తాం. మా స్కూల్కి వెళ్తాం రేపు. ఇంకా అక్కడైతే ఇంకా బాగుంటుంది. అసలు చాలా మంది అందరు తెలిసిన వాళ్ళు ఉంటారు కదా. స్టూడెంట్స్ కి చాలా మందికి కూడా తెలుసు. మేము లాస్ట్ టైం మేము హై స్కూల్కి వెళ్ళినప్పుడేమో చాలా బాగా ఆడుకున్నారు. లైక్ మేము అన్ని కొంచెం ఎడ్యుకేషన్ గురించి కొంచెం చెప్పామన్నమాట. మాకు కూడా అంత తెలీదు, బట్ చెప్పాకైతే మాకు తెలిసినంత వరకు. వాళ్ళు దాన్ని ఎలా తీసుకున్నారంటే, అక్క ఇంతవరకు మాకు ఎవ్వరు ఇలా చెప్పలేదు అక్క, థ్యాంక్ యూ అక్క అన్నారు. అసలు అక్క రండి మీరు మాతోనే ఉండండి అన్నట్టు చెప్పేశారు. ఇక్కడే చదవండి అన్నారు వాళ్ళు. మీరు స్కూల్లో నుంచి ఏమన్నా టూర్స్కి వెళ్ళినారా ఇప్పటి వరకు, ఎవరన్నా సార్ వాళ్ళు తీసుకొని వెళ్ళారా అని అడిగితే లేదక్క అస్సలు తీసుకొని వెళ్ళలేదు అని చెప్పారు వాళ్ళు. అప్పుడు మాకు ఐడియా వచ్చింది. మేము వాళ్ళని పుట్టపర్తికి పిలుచుకోపోవాలని అనుకున్నాం. వెళ్ళేసి కూడా వచ్చాము ఆల్రెడీ. ఆ ట్రిప్ చాలా సక్సెస్ఫుల్ అయింది. సో అది లాంగ్ వీడియో చేయాలనుకున్నాం కానీ ఆ రోజు కొంచెం కుదరలేదు. అక్కడ ఫోన్స్ నాట్ అలౌడ్ మందిరంలోకి అక్కడ. సో మేము లాంగ్ వీడియో చేయలేకపోయాం. అప్పటికి యూట్యూబ్ ఐడియా కూడా రాలేదన్నమాట ఇంకా. సో కొన్ని రీల్స్ పెట్టేసి ఊరుకున్నాం. కానీ ఇలా పిల్లలతో వెళ్ళి ఆడుకోవడం అనేది రిఫ్రెషింగ్గా చాలా బాగుంటుంది. మీరు కూడా వీలున్నప్పుడు మీ స్కూల్కి వెళ్ళి పిల్లలతో ఆడుకోండి మంచిగా. ఈ చైతన్య నారాయణ స్కూల్ అయితే మేము చెప్పలేం, వాళ్ళు రాణిస్తారో లేదో నాకు తెలీదు. లిటరలీ మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఎందుకంటే మేము మా మెమోరీస్ మొత్తం రీకాల్ చేసుకున్నట్టు అయింది. ఏమున్నా గవర్నమెంట్ స్కూల్ అంటే గవర్నమెంట్ స్కూలే. వాళ్ళ ప్రేమ ఆప్యాయత అన్ని చాలా బాగుంటాయి. నాకైతే చాలా ఇష్టం. వెళ్తున్నా కూడా వేరే వాళ్ళ స్కూల్లోకి వెళ్తున్నామే అన్నట్టు అనిపించదు అనమాట. మన ఇంటికే మనం వస్తున్నామే అని అనిపిస్తుంది. ఇలా అయితే ఎంజాయ్ చేసేసాం. సో రేపు మళ్ళీ ఇంకో పెద్ద వ్లాగ్ తో మళ్ళీ కలుద్దాం. కానీ రేపే అప్లోడ్ చేయము, కొన్ని రోజులు వెయిట్ చేయండి మీరు. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. Bye, friend. Please vote for me. Thank you.